పశ్చిమాసియాలో రణరంగం ముదురుతోంది. ఈ యుద్ధంతో ప్రపంచం గడగడలాడుతోంది. కేవలం 21 రోజుల యుద్ధంలో జరిగిన విధ్వంసం వర్ణనాతీతం. మూడో వారంలో యుద్ధం విధ్వంసకర స్థాయికి చేరుకుంది. సెంట్రల్ ఇజ్రాయెల్పై ఇరాన్ మిసైళ్ల వర్షం కురిపించింది. ఇరాన్ అగ్రనేతలు హతమయ్యారు. దక్షిణ లెబనాన్లో ఇజ్రాయెల్ సైన్యం చొరబడింది. ఇవన్నీ చూస్తుంటే మూడో వారం ముగిసినా యుద్ధ జ్వాలలు ఏమాత్రం చల్లావడం లేదు, సరికదా మరింతగా రగులుతున్నాయి. మరోవైపు యుద్ధం ముగింపు దశకు వచ్చిందని అమెరికా, ఇజ్రాయెల్ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అసలు యుద్ధ క్షేత్రంలో ఏం జరుగుతోంది? కంటికి కనిపించని F-35ను ఇరాన్ నిజంగా కూల్చేసిందా? ప్రపంచం చూపంతా హెర్మోజ్ పైనే ఎందుకుంది? ట్రంప్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న చమురు ధరలకు చెక్ పడుతుందా? 4వ వారంలో యుద్ధం ఎలా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. అమెరికా గగనతల ఆధిపత్యం దెబ్బతిందా? హెర్మోజ్పై ఇరాన్ ముడుంపట్టు వీడుతుందా? కాస్పియన్ సీలో ఇజ్రాయెల్ దాడులేంటి? ప్రపంచాన్ని ముడికిస్తోన్న పశ్చిమాసియా యుద్ధం 4వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. 3వ వారంలో ఈ యుద్ధం అత్యంత ప్రమాదకరంగా, తీవ్రంగా మారింది. 3వ వారంలోగానే గ్యాస్ ఫీల్డ్స్లో మంటలు రేగడంతో పాటు సెంట్రల్ ఇజ్రాయెల్లో బాంబుల వర్షం కురిసింది. ఈ వారంలోనే ఇరాన్ సీనియర్ లీడర్లు హతమయ్యారు. 3వ వారంలోనే దక్షిణ లెబనాన్లోకి ఇజ్రాయెల్ సైన్యం కథన రంగంలోకి దూకింది. దీంతో ఇప్పుడు అందరిలోనూ ఒకటే భయం నెలకొంది. ప్రపంచాన్ని భయపెడుతోన్న యుద్ధంలో నెక్స్ట్ ఏం జరగబోతోంది? 4వ వారంలో యుద్ధం ఎలా ఉండబోతోంది? ప్రస్తుతం యుద్ధక్షేత్రంలో గందరగోళానికి గురిచేసే సంకేతాలని మనం చూస్తున్నాం. బహిరంగంగా అయితే యుద్ధంపై ఇజ్రాయెల్, అమెరికా దేశాలు పూర్తి ధీమాను వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇరాన్ వద్ద ఉన్న మిసైళ్లు అయిపోయాయని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెలిపారు. అంతేకాదు, తాము అనుకున్న దానికంటే ముందే యుద్ధం ముగుస్తుందని ఆయన ప్రకటించారు. యురేనియంను శుద్ధి చేసే సామర్థ్యం ఇరాన్ కోల్పోయిందన్నారు. బాలిస్టిక్ మిసైళ్లను కూడా టెహ్రాన్ ఇక ఉత్పత్తి చేయలేదని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇరాన్కున్న ఈ 2 సామర్థ్యాలను తగ్గించడాన్ని కొనసాగిస్తామని ఇజ్రాయెల్ ప్రధాని తెలిపారు. ప్రజలు అనుకున్న దానికంటే వేగంగానే ఈ యుద్ధం ముగుస్తుందన్నారు. నిజానికి డొనాల్డ్ ట్రంప్ సైతం ధీమాగా ఉన్నాడు. యుద్ధం త్వరలోనే ముగుస్తుందని అధ్యక్షుడు కూడా స్పష్టం చేశాడు. ఈ ఇరువురు నేతల మాటలు వింటే యుద్ధం నిజంగానే ముగింపు దశగా వెళ్తోందని అనిపిస్తోంది. కానీ యుద్ధక్షేత్రంలో పరిస్థితులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఇరాన్ ఇప్పటికే మిసైళ్లు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ దిశగా రాత్రికి రాత్రే 6 సార్లు భీకర దాడులకు దిగింది. ఈ దాడులతో వేలాది మంది ఇజ్రాయేలీలు బంకర్లలోకి పరుగులు పెట్టారు. అదే సమయంలో హైఫాలోని చమురు కర్మాగారంపై కూడా ఇరాన్ దాడి చేసింది. గల్ఫ్ దేశాలను కూడా ఇరాన్ వదిలిపెట్టట్లేదు. బహ్రెయిన్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియాలో డ్రోన్లు, మిసైళ్లతో దాడి జరిగినట్లు నివేదికలు వెల్లడించాయి. చాలా వరకు వాటిని ఆయా దేశాలు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇరాన్ తన సొంత గగనతలంలో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇరాన్ మీదుగా ఎగురుతోన్న అమెరికాకు చెందిన F-35 ఫైటర్ జెట్ను 2 రోజుల క్రితమే కూల్చివేసినట్లు టెహ్రాన్ ప్రకటించింది. ఈ దాడికి సంబంధించిన ఒక వీడియోను కూడా విడుదల చేసింది. అయితే ఈ వీడియో ఎంతవరకు నిజమన్నది మాత్రం తెలియడం లేదు. కానీ ఇరాన్ ప్రభుత్వం మాత్రం దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తోంది. ఇంతకు దాడికి గురైన ఆ F-35 యుద్ధ విమానం ఏమైంది? F-35 యుద్ధ విమానం పశ్చిమాసియాలోని అమెరికన్ బేస్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. అమెరికా మిలిటరీ నివేదికల ప్రకారం పైలట్ సురక్షితంగా బయటపడ్డాడు. అయినప్పటికీ F-35పై దాడి అనేది ఇరాన్కు భారీ విషయమనే చెప్పాలి. 2018లో అత్యాధునిక యుద్ధ విమానం సైనిక కార్యకలాపాల్లో పాల్గొంటోంది. ప్రపంచంలోనే సూపర్ ఫైటర్ జెట్గా అమెరికా పేర్కొంటున్న ఈ యుద్ధ విమానంపై దాడి జరగడం ఇదే తొలిసారి. అమెరికా నివేదికల ప్రకారం చూస్తే శత్రువు కంటికి కనబడని అత్యాధునిక స్టెల్త్ యుద్ధ విమానం F-35. ఈ లక్షణం కారణంగా దీని ధర $10 కోట్ల మేర పలుకుతోంది. అసలు శత్రువు కంటికి కనిపించని విమానాన్ని పసిగట్టి ఇరాన్ దాడి చేసిందన్నమాట. అయితే F-35 యుద్ధ విమానంపై జరిగిన దాడితో అమెరికా గగనతల ఆధిపత్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తొలివారంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో గమనించాల్సిందే. వారం తిరక్కముందే ప్రపంచంలోనే 2 శక్తివంతమైన ఎయిర్ ఫోర్సులు ఇరాన్ గగనతలాన్ని పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకున్నాయని హెగ్సెత్ గర్వంగా ప్రకటించాడు.
రెండు దేశాలు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించినట్లు వెల్లడించాడు. రెండో వారంలోనూ ఇరాన్ గగలతనం తమ కంట్రోల్లోనే ఉందని అమెరికా మిలిటరీ ప్రకటించింది. కానీ ఇప్పుడు యుద్ధం 4వ వారంలోకి ప్రవేశించింది. అయినప్పటికీ అమెరికాకు చెందిన మోస్ట్ అడ్వాన్స్డ్ యుద్ధ విమానం దాడులకు గురైంది. దీన్ని బట్టి చూస్తే ఇరాన్కు దాడి చేసే శక్తి మాత్రమే కాదు, శత్రువులను అడ్డుకునే బలమైన రక్షణ వ్యవస్థలు కూడా ఇంకా ఉన్నాయని స్పష్టంగా తెలుస్తోంది. సింపుల్గా చెప్పాలంటే ఇరాన్ కథ ఇంకా అయిపోలేదన్నమాట. మరోవైపు చూస్తే ఇరాన్లోని కొత్త ప్రాంతాలపై ఇజ్రాయెల్ తమ దాడులను విస్తరిస్తోంది. ఇరాన్కు ఉత్తరాన ఉన్న కాస్పియన్ సీలో ఇరాన్ నౌకలపై తాజాగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. ఈ దాడులు నిపుణులను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. కాస్పియన్ సముద్రం ఇరాన్కు ఉత్తరాన మధ్యాసియా, కాకసస్ పర్వత ప్రాంతాల మధ్యలో ఉంటుంది. కాబట్టి అక్కడ దాడులు చేయడంతో ఇజ్రాయెల్కు లభించే వ్యూహాత్మక లాభం ఏంటో స్పష్టంగా తెలియడం లేదు. ఇరాన్లో ఇజ్రాయెల్కు అనుకున్న లక్ష్యాలు అయిపోయాయా, లేక కేవలం దాడుల పరిధిని పెంచడమే ఆ దేశం ఉద్దేశమా అన్నది తెలియడం లేదు. లెబనాన్లోనూ యుద్ధం తీవ్రతరం అవుతోంది. ఇప్పటివరకు 2000 కంటే ఎక్కువ లక్ష్యాలపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 1000 మందికి దాటిపోయింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవడానికి ఇరాన్ మరణాలతో పోల్చి చూడండి. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న భీకర దాడుల్లో ఇప్పటివరకు 1400 మంది మేర మృతి చెందారు. అంటే లెబనాన్లో చనిపోయిన వారి కంటే కొంచెం ఎక్కువగా అన్నమాట. దీన్ని బట్టి చూస్తే లెబనాన్ యుద్ధం ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఇక మళ్ళీ మనం ప్రధాన ప్రశ్న వద్దకు వద్దాం. 4వ వారంలో ఏం జరగబోతోంది? ఈ వారం అందరి దృష్టి హెర్మోజ్ జలసంధిపై పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ కీలకమైన జలసంధి ఇప్పటికీ ఇరాన్ నియంత్రణలోనే ఉంది. హెర్మోజ్ జలసంధిపై ఇరాన్ పట్టు కారణంగా బ్యారెల్ ముడి చమురు ధరలు $100 పైకి దూసుకుపోయాయి. హెర్మోజ్పై ఇరాన్ ఉడుంపట్టును ఎలా అయినా విడగొట్టాలని డొనాల్డ్ ట్రంప్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తోంది. హెర్మోజ్ జలమార్గాన్ని తిరిగి తెరిపించేందుకు వైమానిక శక్తిని అమెరికా అధ్యక్షుడు ఉపయోగిస్తున్నాడు. అమెరికా యుద్ధ విమానాలు, అటాక్ హెలికాప్టర్లు తీర ప్రాంతంపై చక్కర్లు కొడుతున్నాయి. ఇరాన్కు చెందిన స్పీడ్ బోట్లు, డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా విధ్వంసం సృష్టిస్తోంది. ఈ ఆపరేషన్లో భాగంగా 2 రకాల ప్రత్యేక విమానాలను రంగంలోకి ట్రంప్ దించాడు. ఒకటి అపాచీ హెలికాప్టర్, రెండోది A-10 వార్డ్ హగ్. ఈ A-10 విమానాలు తక్కువ ఎత్తులో ఎక్కువసేపు ప్రయాణిస్తాయి. వీటికి అత్యంత పటిష్టమైన కవచం ఉంటుంది. కాబట్టి శత్రువుల దాడులను సైతం తట్టుకోగలవు. ఇరాన్ సముద్ర తీర శక్తిని నిర్వీర్యం చేసే ప్లాన్తోనే ఈ యుద్ధ విమానాలను అమెరికా దించిందన్నమాట. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇదంతా జరగడానికి చాలా సమయం పడుతుంది. ఇరాన్ సామర్థ్యాలను పూర్తిగా తుడిచిపెట్టడానికి వారాల సమయం పట్టొచ్చు. ఆ తర్వాతే అమెరికా యుద్ధ నౌకలు, సైనికులు హెర్మోజ్ జలసంధిలోకి ప్రవేశించగలరు. అప్పుడు కూడా ప్రమాదం పొంచే ఉంటుంది. ఎక్కడో ఒక డ్రోన్ వచ్చి ఢీకొట్టినా యుద్ధ నౌకకు భారీ నష్టం వాటిల్లవచ్చు. కాబట్టి యుద్ధం తదుపరి దశ ప్రధానంగా ఇంధన ధరలు, హార్మోజ్ జలసంధి చుట్టూనే తిరిగే అవకాశం కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ హెర్మోజ్ జలసంధిని తిరిగి తెరిపిస్తే ఆయనకు కొంత వెసులుబాటు లభిస్తుంది. చమురు ధరలు తగ్గితే యుద్ధాన్ని మరికొంతకాలం అమెరికా కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది. మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ ముజ్తబా ఖమేనీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ చేతిలో అమెరికా, ఇజ్రాయెల్ ఓడిపోయాయని సుప్రీం లీడర్ పేర్కొన్నారు. అత్యంత ధైర్యంగా సవాల్ విసిరేలా ఉన్న ఆయన ప్రకటన యుద్ధంలో మరొక ప్రమాదకరమైన వారానికి నాంది పలుకుతోంది.